నమస్తే కిరణ్ టీవీ లైవ్ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అధర్వణ వేద పండితులు డాక్టర్ ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ గారు. నమస్కారం గురు. నమస్కారం అండి స్వప్న మేడం గారు. గురుగారు, చాలా రోజుల తర్వాత మన ఇద్దరం అయితే వీడియో చేస్తున్నాం గురుగారు. మీరు చెప్పిన సాధనలకైతే రెస్పాన్స్ చాలా బాగుంది. మీకు కూడా తెలుసు చాలా మందికి, అంటే వాళ్ళు కాల్స్లో వాళ్ళ అనుభవాల్ని కూడా తెలియజేస్తూ వస్తున్నారు. మెడిటేషన్ చేస్తున్నా కూడా వాళ్ళు ఫీల్ అవుతున్నట్టు ఇవన్నీ కూడా చెప్తూ వస్తున్నారు గురుగారు. సో అందులో భాగంగా ఇప్పుడు నేను అడగబోయేది వచ్చేసి స్వర్ణ యక్షిణి గురుగారు. మీరు గతంలో అంటే బంగారం రేటు విపరీతంగా పెరిగిపోయింది కదా, ప్రస్తుత కాలంలో సామాన్యులకైతే అంతనంత రేట్లో ఉంది. సో ఈ బంగారం కోసం మనం ఇంట్లోనే, అంటే ముఖ్యంగా ఆడవాళ్ళ కోసం ఇంట్లోనే సాధన చేసుకునేలాగా పరిష్కారం ఉంటుందా అంటే మీరు గతంలో స్వర్ణ యక్షిణి గురించి చెప్పారు. ఒక్కసారి క్లియర్గా ఈ సాధన ఎలా చేసుకోవాలి ఆ విషయాలు ఒకసారి మన ప్రేక్షకులకి తెలియజేస్తారా? తప్పకుండా అమ్మ. మనకి బంగారం ఇప్పుడు చాలా భయంకరంగా పెరిగింది. అయితే గత 2 నెలలుగా కొంచెం డౌన్ అయింది, ఒక 10,000 రూపాయల దాకా. తర్వాత ఇప్పుడు 1,30,000 దాకా కూడా వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు 1,59,000 నడుస్తుంది, బాగుంది. అయితే మరి పేదవాళ్ళ కోసం బంగారం కొనుక్కోలేనటువంటి వాళ్ళు ఉన్నారు. ఇటువంటి వాళ్ళు ఆడియాసలేనా, మరి బంగారం చూస్తూ మొరవడమేనా అనుకుంటే దీనికి ఒక యక్షిణీ సాధన ఉంది. ప్రతి మంత్రానికి కూడా దుర్గా గాయత్రి, ఓం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్, ఇది దుర్గా గాయత్రి. అలాగే ప్రతిదీ కూడా, ప్రతి దేవతను కూడా మనము గాయత్రితో అనుసంధానం చేస్తాం. ఆ గాయత్రియే ఈ యొక్క స్వర్ణ యక్షిణి అన్నమాట. ఎవరైతే ఈ మంత్రాన్ని నియమనిష్టలతో చేస్తారో బ్లూ డ్రెస్ వేసుకొని ఆమె ప్రత్యక్షం అవుద్ది, జుట్టు విరబోసుకొని వస్తుంది. యక్షిణి కామరూపి కాబట్టి మనిషి రూపంలో వస్తుంది. దేవతా రూపంలో వస్తే గుండెకి చచ్చిపోతాం మనం. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ అనుభవం అనేటటువంటిది అవుతుందన్నమాట. అయితే ఈ యక్షిణీ సాధన చేసేటటువంటి వాళ్ళకి దీంట్లో మనకి గురు పరంపర ఉంది కాబట్టి అందువలన మనం ఈ యక్షిణీ సాధన అంత అథెంటిక్గా మనం చెప్పగలుగుతున్నాం. యక్షిణి అంటే భయపెట్టారు. అదేంటంటే ఈ చేసేటటువంటి నియమాలు అనేటటువంటివి మనం పెట్టుకున్నటువంటివి. అయితే ఆ నియమాలు కఠినతరమైనటువంటివి కాదు యక్షిణీ సాధనలకి. నా స్నేహితుడైనటువంటి ఒక పంతులు గారు ఉన్నాడు. ఆయన ఏమన్నాడు, యక్షిణీ సాధనలు మనం చేయలేకేంటి, మనము చేయగలం, కాకపోతే ఆ నియమాలు కొంచెం కఠినతరం. అంటే పాపం ప్రతి ఒక్కళ్ళకి ఆశ ఉంటుంది, యక్షిణి చేసుకోవాలా చక్కగా, యక్షిణీ విద్య ద్వారా సత్వర ఫలితాలని ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. కానీ భయం, ఆ భయాన్ని తరతరాలుగా వస్తుంది, ఒకరోజు నుంచి కాదు. కాబట్టి ఆ భయాన్ని పక్కన పెట్టి మనం ధైర్యంగా ముందుకు తీసుకెళ్తున్నాం వీళ్ళందరినీ కూడా. అందువల్ల నార్త్ ఇండియాలో ప్రతి ఒక్కళ్ళు చేస్తారు. ఈ రోజున పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి ఒక చిన్న సైజు స్వామీజీ దగ్గర నుంచి పెద్ద సైజు స్వామీజీ దగ్గర దాకా, బాబా దగ్గర నుంచి ఇట్లా ఒక వ్యాపారస్తులు కానీ జనాకర్షణ ధనాకర్షణ ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఈ యక్షిణీ గాయత్రి చేసినటువంటి వాళ్ళే. అందువల్ల దీన్నే స్వర్ణ యక్షిణి అంటారు. చిన్న ముక్కు పడక పెట్టుకుంటుంది, ఎర్రబొట్టు దొరకనట్టు నల్లబొట్టు పెట్టుకుంటుంది యక్షిణి. పెద్ద సైజు అమ్మాయిలాగా ఉండదు, చిన్న పొట్టిగా చిన్నగా, ఒక చూస్తే 16 ఏళ్ళ 18 ఏళ్ళ అన్నట్టు ఉంటుంది. వచ్చి ఎదుర్కొండగా కూర్చుంటుంది. దానికి ఆ పక్కనే యక్షుడు కూడా వస్తాడు, తెల్ల బట్టలు వేసుకుని వస్తాడు. ఆ తర్వాత ఒక చక్కగా ఆమెకి అంగరక్షకుడు అనమాట, ఆమె సహోద్యాయనండి. ఆమె ఎప్పుడు జుట్టులాగా దువ్వుకుంటున్నట్టుగా వస్తాడు. ఆ తర్వాత గురుగారు, ఈ యక్షిన్లు ఇవి అంటే జనరల్ గా చాలా మందికి అపోహ ఉంటుంది. మీరు ఇందాక కూడా చెప్పారు కదా, భయం ఉంటుంది. అసలు ఇలాంటి సాధనలు ఒంటరిగా చేయాలంటే ఎట్లాంటి అనుభవాలు వాళ్ళకి ఎదురవుతాయి అంటే మీరు ఆల్రెడీ కాల్స్ లో విన్నారు, చేస్తున్న వాళ్ళ అనుభవాలు కూడా మీరు కూడా చేసిన వాళ్ళే.
ఒక్కసారి ఈ అనుభవాలు చెప్తారా? అంటే చాలా మందికి ఉన్న భయాలు పోతాయి కదా, ఒకసారి చెప్తారా? మనకి పని అవ్వాలి అంటే పూజలు పునస్కారాలు చేసుకోవాలమ్మా. అది ఏ దేవుడినన్నా చేసుకోవాలా, ఏదో ఒక మార్గంలో చేసుకోవాల్సిందే. ఇప్పుడు యక్షిణి అమ్మవారు ఒక అమెరికాలో ఉన్న నా శిష్యురాలు, ఆమె చేస్తున్నప్పుడు అప్సరస సాధన చేసింది. ఆమె అప్సరస వచ్చి ఆమెకి అందమైనటువంటి అప్సరస చూడండి, ఆమె మెసేజ్ మనము కావలిస్తే మనం పెడదాము, స్క్రీన్ మీద పెడదాము. అందమైన అప్సరస సార్, నా పేరు చెప్పకండి మీడియాలో అంది. ఎస్ అమ్మా అన్నాం. ఒక అప్సరస లోకానికి, వేరే లోకానికి, వేరే ప్లానెట్కి వెళ్ళిన అనుభూతి కలిగింది సార్, వేరే వాళ్ళు నాతో ఉన్నట్టుగా అనుభూతి కలిగింది సార్ అన్నది ఆమె అనుభవం. ఇంకొకళ్ళు సార్ నా పక్కనే ఉన్నట్టుగా, నా పక్కన కూర్చున్నట్టుగా, నా వెనక ఉన్నట్టుగా తెలిసిపోద్ది కదా మనకి, ఒక మనిషి మనల్ని పక్కన ఉన్నట్టు ఆ ఫీలింగ్. ఆ తర్వాత కళలో కూడా రూపం వచ్చింది సార్, సుగంధం వచ్చింది సార్ అని. మీకు తెలుసో తెలీదో, ఈ యొక్క యక్షిణీ సాధనని ఒక యక్షుడు పరిశీలిస్తున్నాడు. ఆయన పేరు రామకృష్ణ గారు. ఆయన ఒక పెద్ద స్వామీజీ. ఆయనకు గుడి కట్టాలని లేకపోతే చెయ్యాలని, సార్ మీరు తీసేటటువంటి గురువు గారు మొన్నే శ్రీశైలం వెళ్ళొచ్చారు కూడా, శ్రీశైలానికి. ఆయన చూస్తారని వీడియో చెప్తున్నాను, అందరికీ తెలియాలి అంటే మనం లైవ్ ఎగ్జాంపుల్స్ అన్ని ఒరిజినల్ ఎగ్జాంపుల్స్ చెప్తాం. సో ఆయన ఏం చేశారంటే నాకు ఫోన్ చేసి, గురుగారు మీ నెంబర్ కూకట్పల్లిలో ఒక ఆయనకి ఇచ్చానండి, గురుగారు మీ ఆశ్రమం గురించి చెప్పానండి. మనదే మన గురువుగారిది అది ఆశ్రమం. 200 దేశాల్లో 600 బ్రాంచీలు నేనెక్కడ పెట్టగలను, ఇండియాలో 300 బ్రాంచీలు నేనెక్కడ పెట్టగలను. సుభాష్ చంద్రబోస్ మేనల్లుడు కాబట్టి మన గురువుగారు ఆనందమూర్తి ప్రభాత్ రంజన్ సర్కార్ గారి ఆశ్రమం కాబట్టి మనకి మన గురువు కాబట్టి అవి మనవి. సో చెప్పానండి అన్నారు. బాగుంది నాయన అన్నాను. అయితే ఆయన ప్రతిదీ కూడా, మీరు స్వప్న మేడం చేసే ఇంటర్వ్యూల్లో ఈ యక్షిణీ సాధనలకి చక్కగా అన్ని మంత్రాలు మీరు స్క్రీన్ షాట్ మీద పెడుతున్నారు సార్, నేను ప్రతిదీ దాస్తున్నాను, దాన్ని దాచి స్క్రీన్ షాట్ పెట్టి భక్తులందరికీ ఇస్తున్నాను సార్ అన్నారు. పర్లేదండి బాగానే చేసుకోండి అన్నాం. చేసుకోండి అన్న తర్వాత అప్పుడు ఆయన ఏమన్నారు, ఆయన మనసుకు కలిగింది సార్, కుంకుమ, గంధము, చందనము, తర్వాత 63 నదుల వాటర్, అంటే అన్ని నదులు సముద్రాలు కలిసినటువంటి 23 ఎన్నో నదులు సముద్రాలు అన్ని కలెక్ట్ చేసినవి సార్ అని చెప్పారు. మీ ఇంటికి పంపిస్తాను సార్ అన్నారు. నాకు ఇల్లే లేదు, నాకు ఎక్కడ పంపిస్తావన్నారు. అంటే సరే అడ్రస్ చెప్పండి సార్ అన్నారు. మనం హాస్టల్లో ఉంటాం కాబట్టి మనం, అందుకని నేను ఏం చెప్పాను, సరే నాయన అయితే పంపించాను, అడ్రస్ పెట్టాం. అడ్రస్ పెడితే నెలన్నర పంపలేదు. నెలన్నర పంపకుండా ఆ తర్వాత శ్రీశైలం వెళ్ళేటప్పుడు మళ్ళీ ఏమయ్యా బాబు నాయన శిష్య పంపుతానన్నో పంపలేదని నేను సరదాగా అడిగా. నాకు వద్దు ఇంకా, నువ్వు పంపుతానన్నా నాకు వద్దని సరదాగా. యక్షిణులు మనతో ఆడుకుంటాయి. యక్షిణులు దే ఆర్ జాయ్ఫుల్ డైటీస్ అంటారు. అవి ప్రమాదకరం కాదు, నవ్విస్తాయి మనల్ని. బెస్ట్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా ఎక్కువ ఉంటాయి. అంటే గురుగారు, ఇప్పుడు దేవతలకి యక్షిణులకి తేడా ఏంటి? అంటే వాళ్ళు ఎవరు? ఇప్పుడు గంధర్వులు అంటాం, ఇట్లా ఒక్కొక్క లోకాల్లో ఉంటారు, వాళ్ళకి వీళ్ళకి తేడా ఏంటంటారు? ఇప్పుడు మానవుల్లోనే అనేక రకాలైన కులాలు మతాలు ఎలా అయితే ఉన్నాయో అలాగే యక్షిణీల్లో పవర్లో తేడా అంతే. అంటే ఆల్మైటీ, మా దిలీప్ శర్మ అని ఉన్నాడు మా శిష్యుడు, ఎప్పుడు చూసినా నేను ఆల్ పెర్వేడింగ్, దేవుడు అంటే ఎవరు? ఆల్ పెర్వేడింగ్, ఆల్ పవర్ఫుల్, ఓమ్నిసెంట్, ఓమ్నిపొటెంట్, ఓమ్ని ప్రెజెంట్ అంటే ఆయన ఎప్పుడు చూసినా ఆల్మైటీ అంటాడు. అవును, ఆల్మైటీ అంటే అత్యంత శక్తివంతమైన దేవతలు వీళ్ళు. దేవతలు దుర్గమ్మ వీళ్ళందరూ చాలా పవర్ఫుల్ దేవతలు, ఆది పరాశక్తి. యక్షిణి కూడా శక్తి స్వరూపమే, పార్వతీ స్వరూపమే. కాకపోతే ఎనర్జీస్ లెవెల్లో ఆది పరాశక్తి కంటే తక్కువ అనమాట. ఇది ప్రత్యేకమైన వేరే సెక్ట్ ఆఫ్ దేవతలు. అంటే గురుగారు, ఇప్పుడు మనం రోజు ఇంట్లో దేవతల్ని పూజిస్తాము, నిత్య దీపారాధన అవి చేస్తాము. ఈ సాధనల వల్ల ఏంటి ఉపయోగం అంటారు? అంటే జనరల్ గా జనాలకు ఉన్న అనుమానాలే అడుగుతున్నాను. తప్పకుండా తీరుస్తాను. ఇప్పుడు ఏ దేవత అయినానమ్మా, వెంకటేశ్వర స్వామి అయినా, శివుడైనా, లేకపోతే లక్ష్మీదేవైనా, దుర్గాదేవైనా, ఎందుకు పూజ చేస్తున్నాం మనం? కోరికలు తీరడానికి.
ఎవరైనా సరే మనం పూజా పునస్కారాలు ఎందుకు చేస్తాం? మన కోరికలు తీరుతాయని. అలాగే యక్షిణి సాధన చేసుకుంటాం. తొందరగా ఇచ్చేటటువంటి దేవతల్ని యక్షిణి అంటారు. గంధర్వ, కిన్నెర, కింపురుష, అప్సరస దేవతలు ఇవన్నీ వేరే ప్లానెట్స్. మనకి 14 ప్లానెట్స్ ఉన్నాయి, 14 లోకాలు ఉన్నాయి భూమికి పైన క్రింద. అయితే యక్షిణి పైన అపోహలు ఉన్నాయి. మనకి కామరూపు కాబట్టి సుందరమైనటువంటి మనిషి రూపంలో మనకు రావచ్చు, కళల రూపంలో రావచ్చు. ఒక వ్యక్తి, మా శిష్యుడు ఒకడున్నాడు, అమెరికా నుంచి వచ్చున్నాడు. అతనికి 2 సార్లు నిద్రలో స్ఖలనమైందండి గురువుగారు అని చెప్పాడు. అవుతాయి మరి. ఇంకొక వ్యక్తి అతను ఇక్కడే బిజినెస్ చేస్తూ, ఏమండి గురుగారు నాకు ఒకసారి స్ఖలనమైందండి అని అన్నారు. అయితే ఆడ యక్షిణులకి, ఏమండి మరి ఆడ యక్షిణులు చేస్తే మగవాళ్ళకి ఎలాగైంది, మరి ఆడవాళ్ళు సాధన చేస్తే యక్షుల్ని మంత్రం ఇస్తారా సార్ అన్నారు. ఉంటాయి ఇవన్నీ కూడా. అంటే యక్ష సాధన చేసిన మాకు తెలుసు కాబట్టి అందుకనే గురుముఖత అంటారు. అంటే మీకు కలిగేటటువంటి అనుభవాలను నాకు చెప్తూ ఉంటే నేను ఐ కెన్ గైడ్ యూ ఫ్రమ్ టైం టు టైం. ఇది దానికోసం గురుముఖత అంటారు. అంటే గురుముఖత అంటే మన ప్రేక్షకులు ఏమనుకుంటున్నారంటే గురువుగారు ఎదురుకుండగా ఉంచి బోధించాలేమో. అది కాదు, అవసరం లేదు. వీడియో కాల్లో మనం చెప్తున్నాం, మామూలు కాల్ చెప్తున్నాం. పోనీ మనమో కాదో వేరే వాళ్ళు చెప్పేస్తున్నారేమో అని అనుమానం ఉంటుంది కాబట్టి వీడియో కాల్ అంటున్నాం. తప్పేం లేదు, వీడియో కాల్లో చెప్పుకోవచ్చు. అలాగే పర్సనల్ అపాయింట్మెంట్స్ తీసుకొని వస్తున్నారు, మనకి వచ్చి వాళ్ళు చెప్పించుకుంటున్నారు. సో ఆ విధంగా మనం ఏ రకంగా అయితేనేమి గురుముఖత మనం ఉపదేశిస్తున్నాం. కాబట్టి అమ్మవారు ఏ రూపంలో అయినా, యక్షిణి అమ్మవారి మీద అపోహలు అవసరం లేదు. చక్కగా అమ్మవారు అనేక రకాలైనటువంటి రూపాల్లో వస్తుంది. పిల్లి రూపంలో కూడా ఒక ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి మా శిష్యురాలు ఒక ఆవిడ ఉన్నారు, పేర్లు చెప్పకూడదు మనం, అందుకని ఆవిడకి పిల్లి రూపంలో వచ్చిందంట, పావురాయి రూపంలో వచ్చింది. ఆమెతో మాట్లాడుతున్నానండి గురువుగారు, అంతకుముందు నాకు ఇలాగ శరీరంలోకి వచ్చిందండి, ఒక భారంగా అనిపించిందండి, తలనొప్పిగా అనిపించింది అని మానేశానండి, తర్వాత పనులు జరిగినాయండి అని. అలాగే ఇంకొక ఆయన సుధాకర్ అని ఒక ఆయన ఉన్నాడు, ఆర్బిఎల్లో లోన్లు తీసుకుంటే 4 లక్షలు ఎవరైతే లోన్ వసూలు చేస్తారో వాళ్ళ భార్యని ఆయన్ని పాపం చాలా భయంకరంగా తిట్టినటువంటి వ్యక్తులు, వాళ్ళే 4 లక్షల రూపాయలు పేమెంట్ కట్టారు. తర్వాత ఇంకో ఛానల్లో ఆయనకి ఇప్పుడు జాబ్ వచ్చింది మన కళ్ళ ముందే. ఇవన్నీ యక్షిణీలు చేసేటటువంటి, మరి ఎందుకు బ్యాడ్ చేయాలి? అంతే కదా. ఇప్పుడు ఈ స్వర్ణ యక్షిణి అంటే దీని సాధన అంటే కష్టంగా ఉంటుందా గురుగారు? ఎట్లా చేయాలంటారు? ఎన్ని రోజులు, అంటే మనం ఏదైనా తేడా చూడటానికి ఎన్ని రోజులు పడుతుంది అంటారు? తేడా చూడడం ఏమిటి, 100% ఫలితం వచ్చేస్తుంది. ఫలితం రాలేదంటే మానవులు మన సాధన లోపం తప్ప యక్షిణి లోపం ఉండదు. 41 రోజుల్లో ఎటువంటి కష్టమైనటువంటి సమస్య అయినా సరే ఫలితం వచ్చి తీరుతుంది. దీనికి ఏమైనా లక్షల రూపాయలు వీళ్ళు ఖర్చు పెడుతున్నారా? లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. హోమయాగాదులు చేయాల్సినటువంటి అవసరం లేదు. పునశ్చరణ హోమాలు ఇలాంటివి ఏమీ చేయాల్సినటువంటి అవసరం లేదు. సిర్ఫ్ కేవలం మంత్ర జపం, ఇంత బెల్లం మొక్క నైవేద్యం. కాబట్టి ఆ యక్షిణిని మనం ఆగచ్చ అని పిలిచినప్పుడు అది వస్తుంది. మాకు ఇది దేహి, ఇది ఇవ్వమ్మా అని మనం అడిగినప్పుడు అది ఇస్తుంది. కాబట్టి అన్ని రకాలైనటువంటి అనుమానాలని పక్కన పెట్టేసుకొని స్వర్ణయక్షిణి మనం పట్టుకున్నటువంటి ప్రతి పని బంగారంలాగా అవ్వాలన్నా, కార్యజయం జరగాలన్నా, అదేవిధంగా మార్కెట్లో మనకు కోరికలు మేనిఫెస్టేషన్ అని అంటాం మనం. మేనిఫెస్టేషన్ అనేటటువంటి కోరిక తప్పకుండా తీరుతుంది. ఒక ప్రగాఢమైనటువంటి కోరికని తదేకంగా మనం సంవత్సరాల తరబడి మనం ఆలోచించినప్పుడు అది మేనిఫెస్ట్ అయ్యి ఆ రూపంలో మన ఇంటికి వస్తుంది. ఎలా వస్తుంది అన్నదే ఆశ్చర్యం. ఇప్పుడు యక్షిణీ సాధన చేసినప్పుడు ఒక అమ్మాయి ఉందమ్మా, మగవాళ్ళు ఆడవాళ్ళు, బంగారం కొనుక్కోవాలని ఉంది, బంగారం రేట్లు చాలా భయంకరంగా ఉన్నాయి అన్నప్పుడు ఏం చేస్తారు మీరు? అది కొనుక్కోవాలని మనస్సులో ఉంటుంది, మేనిఫెస్ట్ అవుతుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం కొనలేనంత రేట్లు పెరిగింది. అమెరికాలో నా స్టూడెంట్ ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి మరి అమెరికాలో లాటరీలు, దుబాయ్లో లాటరీలు, ఆస్ట్రేలియాలో లాటరీలు చాలా తక్కువ రేట్లలో ఉంటాయి. టికెట్ కొనింది యక్షిణీ సాధన చేస్తూ. మొట్టమొదట సాధన చేయగానే 3.5 కోట్లు తగిలింది. విజయవాడలో స్థలం కొంది. తర్వాత మళ్ళీ ఇంకొక యక్షిణీ సాధన చేసిన తర్వాత వితిన్ స్పాన్ ఆఫ్ 15 డేస్లో మళ్ళీ ఇంకో లాటరీ కొంది. 1.5 కోట్లు తగిలింది. ఇవన్నీ లైవ్ ఎగ్జాంపుల్లో చెప్తున్నాను. 5 కోట్లు. అప్పుడు అమెరికాలో మీరు చూశారు, కంప్లీట్గా యాక్సిడెంట్ జరిగితే మొత్తం ఫ్యామిలీ చనిపోతే ఒకే ఒక్క అబ్బాయి మిగిలాడు. మొత్తం బోన్స్ అన్నీ కూడా ఇరిగిపోయినాయి.
ఆ ఇరిగిపోయినటువంటి బోన్స్ ఉన్న అబ్బాయిని నేను చేసుకుంటాను అని చెప్పి ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులకు విజయవాడలో చేసుకుంటానంటే వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకున్నారు. ఎందుకమ్మా ఎముకలన్నీ ఇరిగిపోయినాయి అంటున్నావు, సంసారానికి పనికిరాడేమో అంటే పనికి రాకపోయినా నేను అతన్నే చేసుకుంటానని చేసుకుంది. యక్షిణీ సాధనలో ధైర్యం కావాలా, త్యాగం కావాలా. ఊరికనే ఫ్రీగా కబుర్లు చెప్పడం, అనుమానాలతో సతమతమైతే కుళ్ళిపోయి చచ్చిపోవడం కాదు. అనుమానాలతో వెంటనే ఆమెకి 5 కోట్ల రూపాయల తర్వాత ఆమె చెల్లెలకి పెళ్లి చేసింది. నాకు వాళ్ళ ఎంత ఔదార్యం ఆ అమ్మాయి, వాళ్ళ చెల్లెలకి ఇల్లు ఇస్తామంటే వాళ్ళ నాన్న వాళ్ళు ఈమెకి కూడా వాటా ఇస్తామంటే వద్దు చెల్లెలకి ఇచ్చేయండి అంది. ఈ రోజున అమెరికాలో దర్జాగా ఉద్యోగం చేసుకుంటుంది. అందువలన అలాగే ఈ స్వర్ణ యక్షిణి మంత్రం చేశారు వీళ్ళంతా. గోల్డ్ అనేది ఏం యూట్యూబ్లో చదవట్లేదా? ఒక తాతయ్య చనిపోతూ వాళ్ళ ఇంట్లో బంగారం అంతా కూడా ప్రపంచ యుద్ధాలు జరుగుతున్నప్పుడు, సెకండ్ వరల్డ్ వార్, ఫస్ట్ వరల్డ్ వార్ జరుగుతున్నప్పుడు వాళ్ళ ఇంట్లోనే కింద లంకె బిందెల్లో ఒక బిందెల్లో బంగారము ఇవన్నీ దాచిపెట్టాడు. ఇటీవలే రీసెంట్గా అది దొరికింది. ఇవన్నీ యక్షిణీ సాధన వల్లే అనమాట ఇవన్నీ. కాబట్టి చాలా మంది ఏమండి మాకు లంకె బిందెలు తగిలినాయండి, మాకు లంకె బిందెలు దొరికినాయండి అని చెప్తూ ఉంటారు. అవును గురుగారు. వాళ్ళకి ఎలా ఇవే జలయక్షిణి, జలదేవతలు, తర్వాత లంకె బిందెలే అవసరం లేదు, గోడల్లో కూడా దొరికినటువంటి వాళ్ళు ఉన్నారమ్మా. గిఫ్ట్స్ రూపంలో ఇప్పుడు చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారు వాళ్ళ దగ్గర పనిచేస్తున్నటువంటి వాళ్ళ అమ్మాయి చిన్న పాప పుడితే ఏం బంగారమే ఎందుకు ఇవ్వాలి, నగ తీసుకెళ్ళి కాస్ట్లీ బంగారం ఎందుకు ఇచ్చారు? ఆయన ఇచ్చారు. అదే యక్షిణీ సాధన రిజల్ట్స్. అంటే వీళ్ళంతా కూడా ఈ జన్మలో చేయకపోవచ్చు, పూర్వజన్మలో చేసినప్పుడు ఎవరో ఒకరికి మనకి గిఫ్ట్ రూపంలో ఒకళ్ళని చూస్తే పెట్టాలని ఉంటుంది, ఒకటి చూస్తే తిట్టాలని ఉంటుంది అంటాం. ఆ విధంగా మనకి గిఫ్ట్ రూపంలో మనకి ఇవ్వచ్చు, లాటరీ రూపంలో తగలొచ్చు. లేకపోతే ఎంతమందికి చెప్పమ్మా, మా చందన బ్రదర్స్లోనే మేము, మా బొమ్మన బ్రదర్స్లోనే మా ఊరోళ్ళు ఎన్నోసార్లు మేము లాటరీ తీసినప్పుడు బంగారం వాళ్ళు ఎవరో కూడా తెలీదు తీసుకెళ్ళి కాసులు బంగారం మేము ఇచ్చాం లాటరీ తగిలితే. ఇదంతా యక్షిణీ విద్య చేసినటువంటి వాళ్ళే. కాబట్టి ఏదో రూపంలో పరోక్షంగానో ప్రత్యక్షంగానో యక్షిణీ దేవత ఇస్తుంది. ఆ మంత్రం కావలసినటువంటి వాళ్ళు నియమాలు సరళతరంగా అన్నీ మామూలుగా ఉంటాయి. కాబట్టి చక్కగా మనం వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు మనం సంప్రదించినట్లయితే తప్పకుండా మనం ఆ యక్షిణీ సాధన వాళ్ళకి నేర్పిద్దాం. తప్పకుండా గురుగారు. సో విన్నారు కదా, స్వర్ణ యక్షిణి అంటే ఈ యక్షిణి సాధనలో ఉన్న లోటుపాట్లు అన్ని విషయాలు అయితే చాలా వివరంగా మనకు గురువు గారు తెలియజేశారు. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉన్నా, లేకపోతే ఈ సాధనల పట్ల ఆసక్తి ఉన్నా కూడా కింద గురువు గారు నెంబర్ ఇస్తున్నాం, తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్కారం. నమస్కారం అమ్మా.